చూసి రావటం నీ వల్ల అసలు కాదా? నిన్ను చూసుకుంటూ రావడానికి నువ్వేమంత హ్యాండ్సమ్ గా లేవు. పచ్చ ఒంటిలో ఎర్ర లైటు, చెట్టుకి టమాటా ఉన్నట్టు ఉన్నావు. అని నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, మీరు నడుస్తున్నారు కదా, అందుకే నేను నడుస్తున్నాను. ఏమైనా ఆలోచించాలా ఏంటి? అవును, ఈ రోజు కిట్టి పుట్టినరోజు. తనకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ నడుస్తున్నాం. కిట్టికి ఏం గిఫ్ట్ ఇవ్వాలో ఆలోచిస్తున్నారు, కానీ నాకేమి నచ్చుతుందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నువ్వేం బాధపడకు తమ్ముడు, నీకేం కావాలో చెప్పు. అదే కిట్టికి ఏం నచ్చుతుందో అదే. మనం ఓ పని చేద్దాం, కిట్టిని అడుగుదాం తనకేం కావాలో. అది తంత్రంగా తెలుసుకోవాలి, కిట్టికి తెలియకుండా తెలుసుకోవాలి. కిట్టికి ఇష్టమైంది ఏమిటో తనకి తెలియకుండా మనం తెలుసుకోవాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఇలా రండి. హ్యాపీ బర్త్డే కిట్టి. పైనున్నవాడు కిట్టిని చూసి అసూయ పడతాడు. ప్రపంచం మొత్తం అంతా పోయినా సరే కిట్టి ఒక్కరితో మాత్రమే మార్కెట్ లో తిరిగి వస్తుంది. తనే టికెట్ తీసుకుంటుంది, తనే కనిపెడుతుంది, తనే కొట్టుకుంటుంది, తనే తిట్టుకుంటుంది. ఇదిగో ఆడే ఆట కొంచెం మెల్లగా ఆడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కానీ పార్టీ సాయంకాలం కదా, మీరందరూ ఇప్పుడే వచ్చారేంటి? కిట్టి, మేం నిన్ను ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అడిగిన వాటికి సమాధానం చెప్పు. నీకు ఏం కలర్ అంటే బాగా ఇష్టం? రెడ్, ఆహా గ్రీన్, ఆహా ఆరెంజ్. కిట్టికి ఎన్ని కలర్స్ ఇష్టమా? మాట్లాడుకుంటే దానికి గిరికెట్ ఇచ్చేద్దామా? పింక్ ఫైనల్. సరే, వస్తువుల్లో ఏదంటే ఇష్టం? బొమ్మ, కారా లేదా బట్టలా? నాకా? నాకు డాల్ అంటే చాలా ఇష్టం. అది కూడా ఒక చేతిలో విల్లు, ఇంకొక చేతిలో అంబు ఉండాలి. అర్థమైంది, అయితే బయలుదేరతాం. ఫ్రేమ్ బుక్ ని వెళ్ళి అతికించాలి. కానీ ఫ్రేమ్ బుక్ ఏవి చినిగిపోలేదే. ఇది కాదు, పాత చిరిగిపోయింది, దాన్ని వెళ్ళి అతికించాలి. బాయ్. వీళ్ళు నలుగురు ఎక్కడికి వెళ్తున్నారు? ఫాలో చేస్తాను. ఓయ్, నాకన్నా ఫాస్ట్ గా ఎవరు వెళ్ళలేరు. కిట్టీకి గిఫ్ట్ తీసుకోవడానికి మంచి షాపు వెతకండి. మంచి డాలు చూడండి, అదే పింక్ కలర్ డాలు చూడండి, అదిగో అక్కడ ఉంది. కానీ అది అంత గొప్పగా లేదే. అయితే పింక్ కాదా? టెలిస్కోప్ లో ఏంటి వెతుకుతున్నావు? అన్ని చోట్ల చెక్ చేశాను, కానీ డాల్ ఎక్కడ కనిపించలేదు. అందుకే చంద్రుడిలో ఉంటుందేమోనని చెక్ చేశాను. ఒకవేళ ఆ డాల్ చంద్రమండలంలో ఉంటే మనం ఎలా తీసుకొస్తాం? మీరే ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఎన్ని రోజులని నేనే మిమ్మల్ని అబద్ధంగా పొగడాలి చెప్పండి. దొరికింది, డాల్ దొరికింది. కిట్టీకి ఏ డాల్ అయితే బాగా ఇష్టమో అదిగో ఆ డాల్ అక్కడుంది. తన బర్త్డే సర్ప్రైజ్ చూసి చాలా సంతోషపడుతుంది. పదండి, త్వరగా వెళ్ళి తీసుకొచ్చేద్దాం.
కిట్టీకి నచ్చిన డాల్ చివరి పీస్ అది వీళ్ళు కొనేసారే. నేనే పెద్ద కేటుగాణ్ణి. నా దగ్గర వీళ్ళ ఆటలు సాగుతాయా? ఇదిగో వస్తున్నాను. సనీ నువ్వెక్కడికి వెళ్తున్నావు? కిట్టి ఫేవరెట్ డాల్ ని కిట్టి ఫేవరెట్ ఫ్రెండే కదా ఇవ్వాలి. ఉయ్, నాకన్నా క్లవర్ ఎవరు ఉండరు. ఉయ్. సన్నీ అన్ని విషయాల్లోనే అడ్డుపడుతున్నాడే. వాడు పుట్టుగా అడ్డదిడ్డంగా పుట్టాడేమో. వాడిని పట్టుకోండి. సన్నీ ఆగు. ఓకే. ఇదేంటి ఇంత వెయిట్ గా ఉంది? నేను గిఫ్ట్ ఇవ్వాల్సిన సంగతి మర్చిపోయానంటే. ఇది ఏ రోబోటు కాదని నాకు ముందే తెలుసు. మిత్రులారా, నేను ఎగురుతూ మీకు గైడ్ చేస్తాను. ఆ తర్వాత మీరు పరిగెట్టండి. ఇలా వెళ్తే తనని పట్టుకోవడం చాలా కష్టం. ఆ గిఫ్ట్ ని వాడి నుంచి ఎలాగైనా లాక్కోవాలి. మిత్రులారా, నేను షార్ట్ కట్ కనిపెట్టాను. రండి, అలాగ వెళ్దాం. నేనేమన్నా ఆటో రిక్షా అనుకుంటున్నారా? అందరూ 10 రూపాయలు ఇచ్చి సవారీ చేయడానికి దిగండి. సనీ, మా గిఫ్ట్ మర్యాదగా తిరిగిస్తావా లేదా? కిట్టీకి గిఫ్ట్ ని నేనే ఇస్తాను. తను నన్ను సైకిల్స్ అన్ని అని పిలుస్తుంది. అది లాక్కుందాం అనుకుంటున్నారా? కిట్టి పార్టీ స్టార్ట్ అవబోతోంది. ఈ పార్టీ కన్నా సారు తన కవితలతో అంతా నింపేసి ఉంటారు. మనం ఎందుకని గిఫ్ట్ ని సగం సగం తీసుకోకూడదు? బాక్స్ మంది, డాల్ తంతి. నోర్ముయ్, ఆ డాల్ ని కిట్టీకి మనమే ఇవ్వాలి. హే, ఏ, ఆ. హాయ్. ఇది సన్నీ బైక్ కదా? అవును, మనం సన్నీని మార్కెట్లో కదా వదిలొచ్చాం. మరి వాడి బైక్ ఇక్కడికి ఎలా వచ్చింది? సనీ, మిత్రులారా, వాడిని వదిలేయండి. ఆ గిఫ్ట్ ని వాడే ఇవ్వనివ్వండి. ఇంత త్వరగా ఓటమిని ఒప్పుకున్నారా మీరు? హ్యాపీ బర్త్డే కిట్టి. నీ ఫేవరెట్ గిఫ్ట్ ని నీ ఫేవరెట్ మిత్రుడు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సన్నీ.
నాకు తెలుసు నీ గిఫ్ట్ ఎప్పుడు కూడా డిఫరెంట్ గా ఉంటుందని. అలాగంటావా? సన్నీ, ఏంటి ఈ ఆటలు? ఎవరైనా గిఫ్ట్ గా ఉట్టి బాక్స్ ఇస్తారా? నువ్వు నిజంగా చాలా దారుణం సన్నీ. ఏయ్, ఏమైందయ్యా? కిట్టి నా మాట విను. కిట్టి, ఇదిగో మా తరపు నుంచి నీకు ఒక గిఫ్ట్. నీకు ఇష్టమని ఒక డాల్ ని గిఫ్ట్ కి తీసుకొచ్చాము. అవును, చాలా కష్టపడి ఈ డాల్ కొన్నాం. మీరెంత మంచివాళ్ళు. సన్నీ, వీళ్ళ చూసి నేర్చుకో. నాకు ఇష్టమైందని ఎలా గుర్తుంచుకున్నారు. బర్త్డేలో ప్రెసెంట్ ఇస్తారు, నీలా ఎవరు మోసం చెయ్యరు. కేక్ లోని ఫస్ట్ పీస్ మీ నలుగురికే ఇస్తాను. ఆ,